ఇంకా ప్రతిరోజు చూడడానికి పనుల్లో భాగంగా మరి మనలో ఉన్నటువంటి కలపుక్కలు కూడా మనం వేస్తున్నాం పోతుంది. అంటే చెడుకి స్వస్తి చెప్పేసి మంచికి స్వాగతం. ఓం నమో భగవతే వాసుదేవాయ. మరి నిన్నటి రోజు మనము సంక్రాంతి తర్వాత భోగి కనుమ ఎందుకు చేస్తారు, దాన్ని ఆచరించేటువంటి విధానాలు ఏమిటి, ఆ రోజు యొక్క ప్రాశస్త్యం ఏమిటి, ఈ రోజు యొక్క ప్రాశస్త్యం ఏమిటి అన్నీ కూడా నిన్న తెలుసుకున్నాం. మరి ఈరోజు మన రామాంజీ సార్ ఒక చిన్న కవిత రాశాడు సంక్రాంతి మీద. ఆయన కవితా హృదయాన్ని ఒకసారి మనము పరిశీలిస్తాం. ఎన్నో కవితలు రాస్తుంటాడు, మంచి మంచి విషయాలని, ఎన్నో విషయాల్ని కవితల ద్వారా మనకు చేరవేయడం అనేటువంటి జరుగుతుంది. ఆదిత్యుని మకర రాశిలో ఉత్తరాయణ పుణ్యకాలానికి ప్రవేశం. ఉత్తరాయణ పుణ్యకాలం అనేటువంటిది ఈరోజు నుంచి ప్రారంభమవుతుంది. అంటే ఇక్కడ సూర్యుడు మకర రాశిలోకి వచ్చినప్పటి నుంచి మళ్ళీ కర్కాటక రాశి వరకు ఉండేటువంటి కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. ఇది మనకు ఈ కాలం అనేటువంటిది అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి కాలం. దక్షిణాయనం అయితే ఉపాసన చేసేటువంటి కాలం. మనం ఏదైతే ఉపాసనలు చేస్తామో, ఇప్పుడు వినాయక చవితి, శ్రావణ మాసము, ఇవన్నీ కూడా కృష్ణాష్టమి, ఇవన్నీ విజయదశమి, ఇవన్నీ కూడా మనం చేస్తాము. కార్తీక మాస పూజోత్సవాలు, ఇవన్నీ కూడా ఉపాసనలు మనం చేసిన దాన్ని బట్టి మనకు ఫలితాన్ని ఇచ్చేటువంటి కాలం. ఎందుకంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో దేవతలకు పగటి కాలం కాబట్టి వాళ్ళు మేలుకొనే ఉంటారు. ఆనందంగా మన యొక్క ఉపాసనలన్నీ కూడా ఒకసారి వాళ్ళు చూసి మనకి ఇప్పుడు ఫలితాన్ని ఇస్తారు. అదేవిధంగా అంపశయ్య మీద ఉన్నటువంటి భీష్మాచార్యులు వారు తమ ఇచ్ఛామరణంతో ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలోనే కాలధర్మం చెందినాడు. ఈ మంత్లోనే మనకు నెక్స్ట్ మంత్లో భీష్మ ఏకాదశి అనేటువంటిది ఒక పర్వదినం వస్తుంది. ఆ రోజు మనము భీష్ముని గురించి తెలుసుకున్నాం. ఎందుకు మనం భీష్ముని గురించి అనేక విషయాలు మనం మాట్లాడుకున్నాం ఇందులో. కానీ ఉత్తరాయణ పుణ్యకాలంలో, ఎందుకంటే చూడండి, కొన్ని కాలాల్లో కొన్ని పనులను చేస్తే మనకు ఫలితాలు బాగా వస్తాయి. చూడండి, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు పిల్లలు బాగా చదివినారు అనుకో, మంచి మార్కులు వచ్చేస్తాయి. ఎగ్జామ్స్ ఉన్న ముందు రోజు 4 రోజుల ముందో బాగా చదివినారు అనుకోండి, ఫెయిల్ అయ్యేవాడు కూడా పాస్ అయిపోతాడు. అదేవిధంగా కొన్ని కాలాల్లో మనము ఈ ఉపాసనలు చేయడం ద్వారా, ఒక నామస్మరణ చేయడం ద్వారా, ఒక సంకీర్తన చేయడం ద్వారా, ఒక ధ్యానము చేయడం ద్వారా, ఒక జపం చేయడం ద్వారా మనకు ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. పిల్లవాడికి ఏ విధంగా అయితే ఎగ్జామ్స్ ముందు చదువుకుంటాడో ఖచ్చితంగా పాస్ అయిపోతాడు వాడు. ఎగ్జామ్స్ ముందు చదువుకునేవాడు. స్టూడెంట్స్ 3 రకాలుగా ఉంటారు. ఎప్పుడు చదివే స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు ర్యాంకులు వస్తారు, వాళ్ళకి ఎగ్జామ్తో సంబంధం లేదు, పాఠంతోనే సంబంధం. రెండో రకం పిల్లలు ఉంటారు, వాళ్ళు ఎగ్జామ్స్ ఉన్నప్పుడే చదువుతారు, వాళ్ళు మిగతా తప్పుడు చదువురు. మూడో రకం ఉంటారు, ఏమున్నా చదువురు వాళ్ళు, అది వేరే విషయం. ఏమన్నా అనుకుని మాకు సంబంధం లేదు, సార్ రాసుకుంటాడు, అవన్నీ కూడా. ఈ మూడో రకం పిల్లలు మామూలుగా తయారవుతారు. రెండో రకం పిల్లలు 60% వస్తారు. మొదటి రకం పిల్లలు ఉంటారు, పాఠం అయితే చదివేస్తారు వాళ్ళు, అంతే. పాఠానికి ముందే చదివేసే పిల్లలు కూడా ఉంటారు. పాఠం మ్యాథ్స్ సార్ అంటారు, అది చదువుకొని వస్తారు కావాలి, అట్లా పిల్లలు ర్యాంకులు కొడతారు. సో మనము రెండో రకం భక్తులు. ఒకటో రకం భక్తులు కాదు. మనకు పండుగ ఉంటేనే ఆ రోజు పుణ్యకార్యాలు చేస్తాము. కొంతమంది పండుగ కిందగా ఏం లేదు, ఎప్పుడూ భగవన్ నామస్మరణ చేస్తూ ఉంటారు, అది మొదటి రకం భక్తులు. మనం కూడా మొదటి రకమే అనుకోండి. ఎందుకంటే ఏటిగడ్డ బృందానికి పండుగలతో పని లేదు, పబ్బాలతో పని లేదు, ఏకాదశితో పని లేదు, అమావాస్యతో పని లేదు, రోజు పండుగ మనకి. ప్రతిరోజు పండుగ అంటారే, అట్లా రోజు మనం కూడా ఫస్ట్ గ్రేడ్ భక్తులు మేము రకంగా. రెండో గ్రేడ్ భక్తులు ఎట్లంటే ఆ పర్వదినం వచ్చినప్పుడు ముందు రోజు, ఆ రోజు, ఈ రోజు హడావుడి చేస్తూ ఉంటారు, వాళ్ళు కూడా ఫలితాన్ని పొందుతారు. మూడో రకం వాళ్ళు ఏం పట్టలేదు, ఏమన్నా వండుకోలే, మాకు సంబంధం లేదు, మా టీవీ, మా సీరియల్, మా వంట, మా వర్క్, ఇదే సంబంధించి ఇవే ఉంటుంది మాకు, ఇవే దీనితోనే బిజీగా ఉన్నాం సార్ మేము. భగవంతుడి న్యాయం మేము చేసేది, మాకు అన్నీ ఇచ్చినాడు భగవంతుడు, ఇంకేం అడగాల ఆయన్ని, హాయిగా మేము ఉంటామని చెప్పేసి ఈ వీధిలో ఉన్నారు. కాబట్టి చాలామంది ఉన్నారు ఈ ఊర్లో. ఈ వీధిలోనే చాలామంది ఉన్నారు, 5,000 మంది ఉన్నారు, 50 మంది మాత్రమే ఇక్కడికి వస్తారు. కాబట్టి సంక్రాంతి అంటే
దేవతలు మేల్కొని ఉండి వరాలు ఇచ్చేటువంటి కాలము. యజమానిగా రాశాడు, వరాలు ఇచ్చేటువంటి కాలం, వాళ్ళు ఉపాసనకు అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి కాలం ఇది. పెన్నా, కృష్ణా, గోదావరి, పెన్నా నదీమ తల్లుల జీవనదుల కరుణ, రైతులు శ్రమ పడినటువంటి కష్టం. చూడండి, ఉగాదిలో మనం చేదు తింటాం. అంటే చేదు అనేటువంటిది మనం తినలేకుండానే తింటాం ప్రయత్నపూర్వకంగా. ఆ విధంగా ఉగాది నుంచి కష్టపడితే నువ్వు సంక్రాంతికి బంపర్ ఆఫర్ కొట్టేస్తావు. ప్రయత్నపూర్వకంగా నువ్వు కష్టపడాలా అని చెప్తుంది మనకు సంక్రాంతి పండుగ. ఆ రోజు చేదైనా భరించి తినాల్సిందే, నువ్వు ప్రయత్నపూర్వకంగా తినాల్సిందే, ఆ ప్రయత్నపూర్వకంగా కష్టపడాల్సిందే. ఆ రోజు కష్టపడినటువంటి 6 కాలం శ్రమించినందుకు నీకు పౌష్యలక్ష్మి, సంక్రాంతి లక్ష్మి నీకు ఇంట్లోకి ప్రవేశిస్తుంది అని చెప్తాడు. రైతులు పడినటువంటి కష్టం అది. మా ఇళ్ళ లోగిళ్ళు అన్నపూర్ణమ్మ కటాక్ష వీక్షణాల ధాన్యపు రాసుల ధాన్యాగారం, మా ఆంధ్ర కమ్మని వంటలు నోరూరింపగా అనప వేరుశనగ చెరుకు గడల చక్కని పొంగళ్ళు, మా ఇంటి ముగ్గుల రంగుల హరవిల్లు. చూడండి, ఆ పేడలో లక్ష్మీదేవి ఉంటుందన్నమాట. హరిదాసుల్లో విష్ణువుని చూడాలి మనం, గంగిరెద్దుల్లో నందీశ్వరుని చూస్తాం, గొబ్బెమ్మల్లో గోపికలను చూస్తాం. గొబ్బెమ్మలు పెడతారు, అవి గోపికలకు గుర్తు అన్నమాట, గోపికలకు గుర్తు. ఆ గొబ్బెమ్మ యొక్క గౌరీ వ్రతాన్ని చేస్తారు ఎవరు? ద్రోణుని భార్య కృషి చేస్తే అశ్వత్థామను పొందుతుంది. దుర్వాస మహర్షి చెప్తాడు, దుర్వాస మహర్షి ఈ వ్రతాన్ని చేయమమ్మా అని చెప్తే ఆ విధంగా ఆమె అశ్వత్థామను పొందుతుందన్నమాట. అదేవిధంగా యశోదాదేవికి చెప్తాడు, ఆమె కృష్ణుని తల్లి అవుతుందన్నమాట. రెండు మహాభారతంలో కనెక్షన్ ఉండేటువంటివి. మహాభారతంలో ఆ యశోదాదేవి గొబ్బీ వ్రతం అంటారు దీన్ని. గొబ్బీ వ్రతం అనేటువంటిది చేస్తే ఆమె కృష్ణుని యొక్క తల్లిగా ఆవిర్భవిస్తుంది అనమాట. కృష్ణునికే తల్లిగా పుడుతుంది యశోదాదేవి. కాబట్టి అంత ప్రాశస్త్యమైనటువంటి పండుగ. గొబ్బెమ్మలు పెట్టి పూలతో అలంకరించి హరిదాసుల బసవన్నలతోడ భక్తి పాఠాలు ఆలపించగా శివపార్వతులు చుట్టాలుగా మమ్మల్ని తరింపజేయగా అనుగ్రహించినారు. బంధుమిత్ర సమేతంగా మా కుమ్మడి ఎంతో ఐకమత్యంతో కలిసిమెలిసి జరుపుకుంటున్న సంక్రాంతి లోకాలన్నింటిలో కూడా వెలుగు తెచ్చింది. ఈరోజు ప్రధానమంత్రి ఏమన్నా అంటే ఇది వరల్డ్ ఫెస్టివల్, ఇండియన్ ఫెస్టివల్ కాదంటాడు. ప్రకృతిని ఆరాధించిన మేము ఒకరేనా? ప్రకృతికి మనము కృతజ్ఞత చెప్పొద్దా? అమెరికాలో వేరే ప్రకృతి ఉంటుందా? ఇది వరల్డ్ ఫెస్టివల్, తమిళనాడు ఫెస్టివల్ ఇస్ ద వరల్డ్ ఫెస్టివల్ అనేసినాడు ఆయన. కాబట్టి ఈరోజు భూమిని కాపాడుకోవాలా, గాలిని కాపాడుకోవాలా, నీటిని కాపాడుకోవాలా. ఇవన్నీ కాపాడుకోకుండా పోతే భవిష్యత్ తరాల వారికి అసలుకి ఎన్ని కష్టాలు వస్తాయో తెలియదు. పంచభూతాలని మనము కలుషితం చేస్తున్నాం ఈరోజు. పంచభూతాలని కలుషితమైతే పర్యావరణం కలుషితమవుతుంది. కలుషితమైతే ఏమవుతుంది? ఈరోజు మొత్తం అంతా కూడా చిన్నాభిన్నమై రోగాల మయమైపోతుంది. కాబట్టి మనము భూమిని కాపాడుకోవాలా. భూమిలో ఇంగ్రీడియంట్స్ వేయకూడదు, ఎక్కువగా కెమికల్స్ ఉండకూడదు. ఇప్పుడు కెమికల్స్ అన్నీ తినే కదా మనకు. ఈరోజు మన ఇండియాలో క్యాన్సర్ ఎక్కువ పెరుగుతుందంటే కారణం కెమికల్స్ తినేటువంటి ఫుడ్, ఇంజెక్షన్స్. దీనివల్ల ఎంత ఇదైతా ఉంది. వాటి పట్ల ప్రతి ఒక్కరూ కూడా బాధ్యత వహించాలా. బాధ్యతను తెలిపేటువంటి పండుగ, కృతజ్ఞతను తెలిపేటువంటి పండుగ అని చెప్తాడు ఆయన. ఇది బాధ్యత మనందరికీ కూడా. మనమందరూ కూడా మన పంచభూతాలను మనం కాపాడుకోవాలనేటువంటి పండుగ. అదేవిధంగా హరిదాసుల భక్తి గానాలు, గోమాతల పూజలు, ఎగిసిపడే కెరటాల్లా వీధుల వెంట అత్తయ్య మామల పిన్ని మరదళ్లతో ఇంటా బయట కోలాహలం, పెద్దనాన్నల అమ్మనాన్నల ఆశీర్వచనాలు, వాయనాలు, అనప శనక్కాయలు, చిత్రాన్నము, పులిహోర, వడలు, కర్జికాయలు ఇవన్నీ తెచ్చిన అబ్బాయి పొద్దు ఇవన్నీ చేయరా? ఇవన్నీ కావాలి ఊరికే చదివించేది. చెరుగడలు, చిత్రాన్నము, పులిహోర, పాయసము, అప్పుడాలు, అరిటాకులు వడ్డిస్తే ఆకు నిండాలి, లొట్టలు వేసుకుంటూ తినాలి, కమ్మని భోజనం అని చెప్పినాడు. ఇది ఉందేమో మరి. కంటికి ఇంపైన పల్లె అందాలు, ఎడ్ల పందాల జోర్లు ఆ పక్కకు పెట్టి సంతోష సాగరాలు తేలియాడే బజార్లలో చక్కర్లు, షాపింగ్లతో ఏమాబిజీ ఖర్చుకు వెనుకాడే ప్రసక్తే లేదు. పాత స్నేహితుల పలకరింపులు, కొత్త ధనానికి స్వాగతం పలుకుతూ ఆకాశమే హద్దుగా పతంగులు ఎగరేస్తూ పరస్పర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఊర్లు మారుమ్రోగుగా కొత్త బట్టలు, కొంగొంత ఊసులు, మనసుకు నచ్చిన విధంగా పచ్చని
పైర్ల వెంట పరుగులు, నాన్నమ్మ బాబాయిలతో కబుర్లు, చెరువు గట్ల మీద ఉయ్యాలను ఊగుతూ కనిపించిన వారినిలా పలకరింపుడు, కుశల ప్రశ్నలు, ఎగసెక్కాలు, జోకులు, నవ్వులు, ఎడ్ల పండ్లపై తిరుగులే జీవితాంతం గుర్తుండేటువంటి మకర సంక్రాంతి మనందరి జీవితాల్లో వెలుగును, సిరి సంపదలను, ఆనందాన్ని ఎల్లవేళలా ఎల్లవేళలా పెంచాలని యావత్తూ తనివి చేసుకుని తిరుమలగిరిలో వేస్తున్నటువంటి శ్రీ వైకుంఠవాసుని కృపాకటాక్షములు అందరికీ కలిగి విశ్వమంత్ర సుఖ సౌఖ్యాలు కలిగి ఉండుగాక అని అద్భుతమైనటువంటి అన్నీ కూడా రాసినాడు. అన్ని విషయాల్ని మన సమాజంలో కుటుంబంలో జరిగేటువంటి అన్ని విషయాల్ని కూడా కూలంకుషంగా రాయడం అనేటువంటిది అది సాహిత్యము, సంగీతము ఇవి రెండు లేకుండా పోతే మనము ఆర్టిఫిషియల్ అయిపోతాం. ఈ రెండు ఎవరికైతే ఇష్టం లేవో అంత ఎక్కువ మాట్లాడకూడదు, మనం అంత ఎక్కువే మాట్లాడకూడదు. ఒక రకంగా పిచ్చోడు ఉన్నట్లే వాడు. ఇంకా సాహిత్యము, సంగీతము అవి రెండు మర్చిపోయి మనం సంసారంలో పడినాం. అదొకటి. ఇప్పుడు సంసారంలో పడిపోయినాం, సాహిత్యాన్ని మర్చిపోయినాము, సంగీతాన్ని మర్చిపోయినాము. సంగీతము మనం అర్థం చేసుకోకుండానే అర్థమైపోతుంది. మనం అర్థం చేసుకోవాల్సిన పనిలేదు, సంగీతాన్ని అర్థమైపోతుంది. సాహిత్యము కొద్దిగా అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. ఈ సంసారం అనేది ఎన్నిసార్లు అర్థం చేసుకున్నావు మళ్ళీ మొదటిగా వస్తుంది. రాత్రి రెడీగా ఉంటాము, పొద్దున్నే కొట్లాడతాం. మళ్ళీ మనం ఇద్దరు ఎప్పుడు కొట్లాడుకోకూడదు, చెయ్యిలో చేసుకొని ఉంటాం, ఎప్పుడు కొట్లాడుకోకూడదు. పొద్దున్నే రెడీ అవుతుంది, మళ్ళీ మార్నింగే కొట్లాడతాం. ఫస్ట్ టీవీలో సరిగా నువ్వు పదా అయిపోయా. సో ఈ విధంగా ఈ సంసారం అనేటువంటిది నువ్వు ఎన్ని ఈదినా కూడా ముందుకు పోయే ఛాన్సే లేదు. సంసారం అనేది అర్థం కాదు. సాహిత్యము అర్థమవుతుంది, కొద్ది చదివితే అర్థమవుతుంది. సంగీతం అసలు చదవకపోయినా అర్థమైపోతుంది అన్నమాట. ఈ సంసారంతోనే వచ్చిండేది. కాబట్టి దానికి విరుగుడే సాహిత్యము, సంగీతం. ఈ సంగీతము, సాహిత్యాలు వింటే ఇద్దరు మనసులు చల్లబడతాయి, హాయిగా ఆనందంగా ఉంటారు. కాబట్టి అవి మనం చేసుకుంటే మంచిది. మరి సూర్యుడు గమనాన్ని మార్చుకుంటాడు కాబట్టి మనం కూడా మన ప్రవర్తనను మార్చుకొని మనం కూడా మన ప్రవర్తనను మార్చుకోవాలి. ఎందుకంటే దానము చేసేటువంటి చెయ్యి అహంకారం లేనటువంటి తలకాయ. దానం చేసేటువంటి చెయ్యి, అహంకారం లేనటువంటి తలకాయ రెండు భగవంతునికి దగ్గరైతే ఏ రోజైనా కూడా నాది నేను అనేటువంటిది కాకుండా మనము అనేటువంటి భావనతో మనమందరూ ఉన్నట్లయితే అందరూ కూడా సంక్రాంతిని బాగా జరుపుకున్నట్లుగా లెక్క ఉంటుంది. కాబట్టి పరస్పర జీవనము, సహకార జీవనము, పరస్పరం ఆధారపడుతున్నాం, ఒకరి మీద ఒకరి ఆధారపడి జీవిస్తున్నాం. కాబట్టి మనము అందరినీ కలుపుకుంటూ మన జీవన యాత్రను మనం సాగించాలని చెప్పేసి అద్భుతమైనటువంటి ఒక సత్యాన్ని ఈ పండుగ మనకు తెలియజేస్తుందని చెప్తూ, మరి ఈ విధంగా నిన్న క్షత్రియులకు బ్రాహ్మణుల బలం అనేటువంటిది కావాలి. బ్రాహ్మణులు ఎప్పుడు కూడా విశ్వ కళ్యాణం కోసం విశ్వ కళ్యాణం జరగాలని వాళ్ళు ఎప్పుడు కూడా కోరుకుంటారు. కాబట్టి అట్లాంటి వాళ్ళను ముందు ఉంచుకొని నువ్వు ఏదైనా యుద్ధం కానీ ఏదైనా కూడా చేయాలి అని చెప్పేసి ఆ విధంగా ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ వశిష్ఠుని మహాముని క్షమాశక్తి, విశ్వామిత్రుని పరాభవం అనేటువంటి ఒక 174వ అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తున్నాం ఈరోజు. కిం నిమత్తమా భూత్ వైరం విశ్వామిత్ర వశిష్ఠయో వసతో రాత్రమే దివ్యో సంశయనః సర్వమేద తత్ అంటున్నాడు. అంటే అర్జునుడు ఎలా అన్నాడు, అక్కడ చిత్రరథునికి అర్జునునికి సంభాషణ జరుగుతుంది తెలుసు. కాబట్టి తమ పవిత్ర ఆశ్రమాల్లో నివసించే విశ్వామిత్ర వశిష్ఠులకు ఏ కారణంగా వైరం ఏర్పడింది? ఎందుకంటే ఇద్దరు కూడా గొప్ప ఋషులే, వాళ్ళందరూ కూడా బ్రహ్మ ఋషులు, వాళ్ళిద్దరి మధ్య వైరం అనేటువంటిది ఎందుకు ఏర్పడింది అని అడుగుతున్నాడు. అప్పుడు గంధర్వుడు ఇలా అన్నాడు, అర్జున, ఈ వాసిష్ఠోపాఖ్యానము సమస్త లోకాల్లోనూ చాలా పురాతనమైనది, ఉన్నట్లుగా చెప్తాను వినండి. భరతవర్ష కన్యకుబ్జంలో గొప్ప రాజు ఉండేటువంటి వాడు. గాది అన్న పేరుతో అతడు లోక విఖ్యాతుడు. అతడు భరతవర్ష కన్యకుబ్జం అనేటువంటి రాజ్యంలో గాతి అనేటువంటి వాడు ఒక రాజు ఉండేవాడంట. గాతి ఆయన
కుశికునికి కొడుకు, కుశికునికి కొడుకు, ధర్మస్వరూపుడైన ఆయనకు ఒక కొడుకు, ఆ పేరు విశ్వామిత్రుడు. సో ఆయన పేరే విశ్వామిత్రుడు. ఆ విశ్వామిత్రుడు సేనా వాహనములు మిక్కిలి కలిగి శత్రువులను అణిచివేసేటువంటి వాడు. ఒక మారు అమాత్యులతో కలిసి విశ్వామిత్రుడు కీకారణ్యంలో వేటాడుతున్నాడు. అప్పుడు రాజుగా ఉన్నాడు అనమాట ఆయన. ఆ రాజుగా ఉండి కీకారణ్యంలో వేటాడుతున్నాడు. మరు ప్రదేశంలో అందమైన వనాలతో మృగాలతో వరాహాలను వేటాడుతూ ఒక మృగాన్ని వేటాడి అలసిపోయి దప్పికముని వశిష్ఠాశ్రమానికి వెళ్ళాడు. అక్కడ ఆయన వేటాడుతున్నాడు. విశ్వామిత్రుడు రాజుగా ఉన్నాడు. వాడి సైనికులందరినీ పిలుచుకుని పోయినాడు. వేటాడుతూ ఉన్నాడు. ఆకలి కొద్దిగా అతనికి దప్పిక అయింది. అక్కడ ఏదైనా ఆశ్రమం ఉందేమో అని చెప్పేసి చూశాడు. అక్కడ వశిష్ఠ ఆశ్రమం కనబడింది. అక్కడ వశిష్ఠ ఆశ్రమానికి వెళ్ళాడు. గొప్పవారిని సమర్పించగల వశిష్ఠ మహర్షి తన ఆశ్రమానికి వచ్చిన నరోత్తముడు విశ్వామిత్రుడిని సత్కరించి ఆతిథ్యాన్ని అందుకోవడానికి ఆహ్వానించినాడు. ఎందుకంటే అతను ఆ రాజ్యంలోనే ఉన్నాడు కాబట్టి ఆ రాజు రావడం అనేటువంటిది, స్వయంగా అక్కడికి రావడం అనేటువంటిది గొప్ప విషయం కాబట్టి వశిష్ఠుడు కూడా ఎదురేగి ఆయనకి అర్ఘ్యపాత్యాదులని చేసి ఆయన్ని సత్కరించినాడు. విశ్వామిత్రుడిని సత్కరించినాడు అన్నమాట. భరత అర్ఘ్యపాద ఆచమనీయ స్వాగత వాక్యాలతో అరణ్యకరమైనటువంటి హవిస్సులతో విశ్వామిత్రుడిని సత్కరించినాడు. మహాత్ములైన వశిష్ఠులకు కోరిక తీర్చగల ఒక ఆవు ఉన్నది. ఇది కావాలి అంటే ఆవు ఎప్పుడైనా కోరిక తీరుస్తుంది. అక్కడ ఆయన దగ్గర ఒకటి కామధేనువు అంటే శబల అనేటువంటి ఒక కామధేనువు ఉండేది. ఆ కామధేనువు ఏమి కోరినా కూడా కోరికలు తీరుస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు అభిషేకాలు అవన్నీ చేసుకోవాలి కాబట్టి పాల కోసం దాన్ని పెట్టుకొని ఉంటారు. వశిష్ఠుల వారు దాన్ని పెట్టుకొని ఉంటారు. అర్జున, ఆ ఆవు గ్రామీణుల అన్నాన్ని, ఆటవికుల ఫలమూలాలను, పాలను, షడ్రుతోపేద భోజనాలను, అమృత మధురాలైనటువంటి ఉత్తమ పానీయాలను, వివిధ భక్ష్యాలను, లేహ్యాలను, అమృతములైనటువంటి పచ్చడులను, విలువైన రత్నాలను, వివిధ వస్త్రాలను ఆ కామధేను అందజేసింది. అన్నీ ఏమి కోరితే అది అందజేస్తుంది అన్నమాట. ఏమి కోరితే అది, వస్త్రాలు కావాలా, గుర్రాలు కావాలా, పంచభక్షాదులు కావాలా, ఆహారం కావాలా, ఏమి కావాలంటే అన్నింటినీ కూడా ఇచ్చేటువంటి సమర్థవంతమైనటువంటి కామధేనువు అదనమాట. ఆ సర్వ విధాల సంపూర్ణమైన పదార్థాలతో విశ్వామిత్రుడిని పూజించాడు వశిష్ఠుడు. విశ్వామిత్రుడు సైన్యంతో వచ్చినాడు కాబట్టి, ఆకలి దప్పులతో వచ్చినాడు కాబట్టి వాళ్ళందరికీ కావాల్సినటువంటి మధురమైనటువంటి పదార్థాలను ఆ సభల ద్వారా తెప్పించుకొని వాళ్ళందరికీ కూడా సంతృప్తిపరిచినాడు ఆ రోజు. అప్పుడు ఆ విశ్వామిత్రుడు, అమాత్యులు, పరివారం చాలా తృప్తి పొందినారు. ఆ కామధేనువు తల, మెడ, పిక్కలు, గంగోడాలు, తోక పొదుగు ఉన్నతమైనవి, దాని పక్కలు, తొడలు అందమైనవి, లలాటం, కళ్ళు, చెవులు విశాలమైనటువంటివి. అంటే ఆ కామధేనువు అట్లాంటి గొప్పమైనటువంటి ఆహార పదార్థాలను అందించేటువంటి కామధేనువు చాలా అందంగా ఉంది. అది దేవతలకు సంబంధించినటువంటి ఆవు అనమాట. చూడండి, ఇది కానీ సంక్రాంతి రోజే మనకు ఈ వర్ణన వచ్చింది. మొన్న సూర్యుని గురించి వచ్చింది. భోగి పండుగ ముందు రోజు సూర్యుని యొక్క కూతురే కదా తపతి, సావిత్రి తపతి, అదే వచ్చింది మనకు. కప్పల వంటి కళ్ళు, మంచి రూపము, నిర్దిష్టమైన పెద్ద పొదుగు, అందమైన తోక, శంకుల వంటి చెవులు, అందమైన కొమ్ములు కలిగి మనోహరంగా ఉన్నది. అది చాలా మనోహరంగా, చూడ్డానికి చాలా బాగా ఉంది. బలిష్టమై విశాలంగా ఉన్న శిరస్సును, మెడను చూసిన ఆశ్చర్యం పడినటువంటి విశ్వామిత్రుడు ఆ ఆవును, నందిని అభినందించినాడు. ఏమయ్యా ఇది చూడు, ఈయన ఏమి పాత్ర పెట్టుకోకుండా, స్టవ్ అంటించుకోకుండా, గ్యాస్ లీక్ కాకుండా ఇంతమందికి పెట్టినాడంటే ఇది గ్రేట్ కదా అని చెప్పేసి. మనమైతే ఎన్ని లీక్ అవుతుందో తెలియదు, ఇంటికి వస్తే అడావుడి ఉంటుంది ఎక్కువ. ఆయన ఏం లేదు, దాన్ని ఆదేశించినాడు, వీళ్ళందరికీ అన్నం పెట్టుకోని, అయిపోయి అందరికీ అన్నం పెట్టేది, ఏమేమి కావాలి అందరికీ. కాబట్టి ఆ విధంగా పరమానందభరితుడైనటువంటి రాజు వశిష్ఠునితో బ్రహ్మఋషి తమకు 10 కోట్ల ఆవులు ఇస్తాను, లేదా నా రాజ్యాన్నే ఇస్తాను, నందిని నాకు ఇచ్చేయి. ఈయన బేరం పెట్టాడు, మొదలుపెట్టాడు. నీకు 10 కోట్ల ఆవులు ఇచ్చేస్తాను, లేదా రాజ్యమే తీసుకో, నా ఆవును నాకు ఇచ్చేసేయి, ఆ ఆవును నాకు ఇవ్వు అని అడిగినాడు. అనగా ఈ నందిని దేవ అతిథి పితృకార్యాలు నిర్వహించడానికి, హవిస్సుగా వినియోగించడానికి పాలనిస్తూ ఇక్కడ ఉన్నది. నీ రాజ్యమంతా ఇచ్చినా నందిని ఇవ్వలేను అని చెప్పినాడు. నీ రాజ్యమంతా ఇచ్చినా
నేను ఇవ్వలేదు. ఎందుకంటే మేము దేవ అతిథి పితృ కార్యాలు రోజు నిర్వహించాలి. దేవ కార్యాలు ఇట్లాంటి అతిథులు వస్తూ ఉంటారు. తర్వాత పితృ కార్యాలు నిర్వహించడానికి దీన్ని హవిస్సులుగా మనము దీని యొక్క పాలను మేము హవిస్సులుగా వాడతాం. కాబట్టి నీ రాజ్యం అంతా ఇచ్చినా కూడా నేను ఇవ్వను అని చెప్పినాడు. ఎందుకంటే ఆ ఋషులు అంత పవిత్రమైనటువంటి భావన కలిగి ఉంటారు. ఏ రోజు కూడా వాళ్ళు ఆశకు లోను కారు. చూడండి రాజ్యం అంతా ఇస్తాను అంటే మామూలుగా ఇచ్చేయచ్చు, తీసుకోపోయి ఏం చేస్తామని చెప్పేసి. కానీ ఏ రోజు కూడా వాళ్ళు ఎవరిదో తీసుకోవాలనేటువంటి ఆశ వాళ్ళకు ఉండదనమాట. ఆ ఋషులకందరికీ కూడా వాళ్ళకు విశ్వ కళ్యాణమే ముఖ్యము. దేవ అతిథి ఇలాంటివన్నీ కూడా నిర్వహించి లోకా సమస్త సుఖినో భవంతు, అట్లా లోకాన్ని సుఖంగా ఉంచాలనేటువంటి ఉద్దేశమే వాళ్ళలో ఉంటుందన్నమాట. ఆ విధంగా నేను క్షత్రియుడను, తమరు తపస్సును స్వాధ్యాయాన్ని సాధన చేసే విప్రులు, బ్రాహ్మణులు ప్రశాంత చిత్తులు, జితేంద్రియులు, అటువంటి మీలో పరాక్రమం అవకాశమే లేదు. నేను 1,000 ఆవులు ఇస్తానన్నా నదిని నాకు ఇవ్వనంటున్నావు. ఏమి మీరు అసలుకి ఎలాంటి వాళ్ళు? మీరేం యుద్ధం చేసే వాళ్ళ ఏమన్నా? మీరందరూ కూడా ఎలాంటి వాళ్ళు? ప్రశాంతంగా ఉంటారు, జితేంద్రియులు, మీలో పరాక్రమం పెద్దగా ఉండదు. నేను 1,000 ఆవులు ఇస్తానన్నా కూడా నువ్వు ఇవ్వడం లేదు. ఏం ధర్మం ఇది? నా ధర్మాన్ని నేను విడవను, బలపూర్వకంగా ఆవును కొనిపోతాను. అట్లయితే నేను ఆవును తీసుకొని వెళ్ళిపోతాను, బలత్కారంగా నేను ఆవును తీసుకొని వెళ్తాను అన్నాడు. నేను క్షత్రియుడును కానీ బ్రాహ్మణుడు కాదు. ధర్మానుసారంగా నేను బహుపరాక్రమం ప్రదర్శించవచ్చు. కాబట్టి తమను చూస్తుండగానే భుజబలంతో దీన్ని చూసుకోపోతాను. దీన్ని నేను భుజబలంతో తీసుకుపోతాను, నువ్వు అడ్డం వచ్చినా సరే అని చెప్పేసి చెప్పినాడు. ఆ విధంగా వశిష్ఠుడిలా, నువ్వు క్షత్రియుడవు, బహుపరాక్రమం గలవాడవు, సైన్యం కూడా నీ వెంట ఉంది, నీ ఇష్టం వచ్చినట్లు వెంటనే చేయవచ్చు, ఆలోచించవలసిన అవసరం లేదు. సరే చేసుకో, తీసుకొని వెళ్ళు, నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో. నీ దగ్గర సైన్యం ఉంది, నీ దగ్గర బలగం ఉంది, నీ దగ్గర బలం ఉంది, కాబట్టి నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో, నువ్వేమీ ఆలోచించవలసినటువంటి అవసరం లేదని చెప్పినాడు. అప్పుడు గంధర్వుడి అర్జున, వశిష్ఠుడు అలా అనగానే విశ్వామిత్రుడు హంస వలె చంద్రుడి వలె తెల్లగా ఉన్న నందిని దేనువును కొరడాలతో కర్రలతో కొడుతూ ఇటు అటు అదిలిస్తూ బలవంతంగా అపహరించినాడు. బలవంతంగా లాక్కొని పోతున్నాడు అనమాట. అర్జున అప్పుడు కళ్యాణప్రదాయైనటువంటి నందిని బెదురుతూ వచ్చి వశిష్ఠుని ఎదుట నిలబడింది. తప్పించుకొని వచ్చిందంట, వశిష్ఠుకి ఎదురుగా నిలబడిందంట. వశిష్ఠుని ఎదురుగా ఆ కామధేను నందిని నిలబడిందంట. ఆయన వైపే చూస్తూ పిమ్మట విశ్వామిత్రుడు ఎంత కొట్టినా ఆశ్రమం నుంచి కదలలేదు. కొద్దిసేపు కదిలింది కానీ విశ్వామిత్రుడు ఎదురుగా ఆయన చూస్తూ ఎంత కొట్టినా కూడా అట్లనే ఉందంట. అది వశిష్ఠుడి, అమ్మ, మాటికి నువ్వు చేస్తున్న ఆర్తనాదాలు వింటూనే ఉన్నాను. విశ్వామిత్రుడు నేను బలవంతంగా కొనిపోతున్నాడు నందిని, నేనేమి చేయగలను? మేము సహనశీలుడము, బ్రాహ్మణులము, మేము పరాక్రమ లేనటువంటి వాళ్ళము, మేమేం చేయాలా నేనేం చేస్తాను చెప్పండి. ఆయన రాజు, మన రాజ్యానికి, ఈ రాజ్యంలోనే మనమందరూ ఉన్నాం, మన ఆశ్రమం కూడా ఈ రాజ్యంలోనే ఉంది, నేనేం చేయాలా అని అడిగాడు. అప్పుడు భరతశ్రేష్ఠ నందిని విశ్వామిత్రుని చూసి ఉద్వేగానికి లోనై ఆయన సేనను చూసి భయపడి వశిష్ఠుని దగ్గరకు వచ్చింది. స్వామి, విశ్వామిత్ర సేనలు నన్ను కొరడాలతో కర్రలతో తీవ్రంగా కొడుతున్నారు. దిక్కులేని దానవై నేను ఆక్రోశిస్తున్నాను, మీరెందుకు ఉపేక్షిస్తున్నారు? ఇంత కొడుతూ ఉన్నప్పటికీ కూడా మీరు ఒక మాట అనడం లేదు, ఎందుకు మీరు ఉపేక్షిస్తున్నారు అని అడిగినారు. నందిని ఈ విధంగా పరామర్శించబడి ఆక్రోశిస్తున్న దృఢవ్రతుడైనటువంటి వశిష్ఠ మహర్షి కలత పడలేదు, ధైర్యాన్ని కోల్పోలేదు. వశిష్ఠుడు ఇలా అన్నాడు, క్షత్రియులకు తేజస్సు బలం, బ్రాహ్మణులకు సహనమే బలం. క్షమ నన్ను ఆశ్రయించింది, కాబట్టి నీకు ఇష్టమైతే వెళ్ళవచ్చు. ఇక్కడ క్షత్రియులకు తేజస్సు బలం, బ్రాహ్మణులకు సహనమే బలం. క్షమ నన్ను ఆశ్రయించింది, నేను ఋషులకు క్షమ బలం, క్షమాగుణం ఎక్కువ ఉంటుంది, కాబట్టి నీకు ఇష్టమైతే నువ్వు వెళ్ళవచ్చు అని చెప్పినాడు. నందిని ఇలా అంది, స్వామి, నన్ను మీరు త్యాగం చేశారా? ఇలా అంటున్నారేమిటి? మీరు నన్ను త్యాగం చేయకుంటే బలపూర్వకంగా నన్నెవరూ కొనిపోలేరు కదా. మీరు ఆయనకి అనుమతిస్తేనే కదా ఆయన తీసుకుపోతుండేది. మీరు నన్ను ఏమైనా త్యాగం చేసేసారా? తీసుకుపోమని చెప్పారా? ఏం చెప్పారా అతనికి, విశ్వామిత్రునికి అని అడిగింది. కళ్యాణి, నేను నిన్ను విడిచుటలేదు, శక్తి ఉంటే నువ్వే నిలువు. నీ దూడను గట్టి కాళ్ళతో కట్టి బలపూర్వకంగా తీసుకుపోతున్నారు. నిన్ను కాదు, నీ దూడను కూడా ఎత్తుకుపోతున్నారు వాళ్ళు. శక్తి ఉంటే నిలువు, లేకుంటే వెళ్ళిపో అని చెప్పినాడు.
నీకు శక్తి ఉందా, విడిపించుకొని వచ్చేసేయి అని చెప్పినాడు. అప్పుడు నిలు అన్న మాటను విని నందిని తలను మెడపైకి చాపి భయంకరంగా కనిపించింది. నిలు అంటూనే నీకు ఇష్టమైతే నిలు, లేకుంటే వెళ్ళు అన్నప్పుడు ఆ నిలు అనేటువంటి మాటకి ఆ భయంకరంగా తయారైందంట ఆ నందిని కూడా. ఆ నందిని కోపంతో కళ్ళెర చేసి పెద్ద పెద్దగా అంబరాలు చేస్తూ విశ్వామిత్రుని సేనంతా నలుదిక్కులకు పారదోలేసింది. అందరినీ కూడా సైనికులందరూ దిక్కులకు ఒకరు వెళ్ళిపోయినారు అనమాట. అంతకుముందు కర్రలతో కొట్టినందువల్ల అటు ఇటు అదిలించడం వల్ల కోపంతో కన్నెర చేసిన నందిని ఇంకా కోపం తెచ్చుకునింది. మధ్యాహ్న కాలం సూర్యుని వలె కోపంతో దాని శరీరం ప్రజ్వరిల్లింది. తోక నుంచి మాటి మాటికి నిప్పుల వాన కురుస్తూ తోకల నుంచి, పొదుగుల నుంచి, శకుల నుంచి, యోని ప్రదేశం నుంచి, అన్నిటి నుంచి శంభరలను వెంబరించింది. శంభరలు ఒక అగ్ని జ్వాలలను వెదజల్లిందంట. అన్ని భాగాల నుంచి అగ్ని జ్వాలలు బయటకు వచ్చినాయంట. మూత్రం నుంచి కొందరు శంభరలు, కొంతమంది సైనికులు వచ్చినారంట. అక్కడి నుంచి, ఇక్కడి నుంచి, ఇక్కడి నుంచి, అక్కడి నుంచి. పక్కన ఉండేవాళ్ళు ప్రౌండ్రులు, కిరాతకులు, యవ్వనులు, సింహనులు, కసుకులు, జబ్బరులు, ఇట్లా అనేక మంది, అనేక జాతుల వాళ్ళు వచ్చేసినారంట. అందరూ కూడా వచ్చేసారంట. ఆ విధంగా వచ్చేసి విధ్వంసాన్ని సృష్టించినారంట. అక్కడంతా కూడా కొంతసేపు విధ్వంసం అయిందంట అక్కడంతా కూడా. అదేవిధంగా నురుగు నుంచి చిబుకులు, పులిందల నుంచి చీనులు, కూణులు, కేరణులు మొదలగు వివిధ మేక్ష జాతులను సృష్టించింది. మేక్ష జాతుల వాళ్ళని సృష్టించేసింది అనమాట. అందరూ కూడా వచ్చేసిన ఆ నంది నుంచి అందరూ కూడా ఉద్భవించినారు. ఆ నందిని సృష్టించిన వివిధ మేక్ష గుణాలు వివిధ కవచవాలను కప్పుకొని వివిధ ఆయుధాలను ధరించి ఉన్నారు. అందరూ క్రోధావిష్టులై ఉన్నారు. వారు విశ్వామిత్రుని చూస్తుండగానే ఆయన సేనను చెల్లాచెదురు చేసేశారు. ఒక్కొక్కరి సైనికుని చుట్టుముట్టి 5-6 వేసి 7 నుంచి 5-6 చుట్టుముట్టి చంపి పడేస్తున్నారంట. అందరినీ చుట్టుముట్టేసినారు. అందరినీ ఒక్కొక్క సైనికుడిని 5-6 మంది చుట్టుముట్టినారంట. ఈ విధంగా అప్పుడు తీవ్ర బాణ వృష్టి వలన గాయపడుతున్న విశ్వామిత్ర సేన చెదిరిపోయి విశ్వామిత్రుడు చూస్తుండగానే అన్ని దిక్కులకు పరిగెత్తారు. సైనికులందరూ అన్ని దిక్కులకు పరిగెత్తేసినారు. ఇక ఆ నందిని యొక్క విశ్వరూపాన్ని చూడలేకుండా పోతున్నారు. అనేక మంది సృష్టించినటువంటి మేష్ఠ జాతుల వారిని సృష్టించి ఆ సైన్యాన్ని పూర్తిగా అదుపు చేసిందనమాట. భరతవర్ష క్రోపించిన వశిష్ఠ సేనులు విశ్వామిత్రుని సైనికులను ఎవరిని చంపలేదు, అందరినీ పారుదోలుతారు. ఈ నందిని సకల సేవలను దూరంగా తరిమికొట్టింది. విశ్వామిత్రుని సేన 3 యోజనాల మేరకు నిలిచిపోయింది. భయంతో ఉద్విగ్నమై ఆక్రోశిస్తున్న సేనను రక్షించేవాడెవరు? ఇప్పుడు ఎవరు రక్షిస్తారు దాన్ని చెప్పండి. అది చూసి విశ్వామిత్రుడు క్రోధావిధుడై మునీశ్వరుడు అయినటువంటి వశిష్ఠుని లక్ష్యంగా చేసుకుని నేలపైన నింగిపైన బాణాల వర్షం కురిపించినాడు. ఈయన మొదలుపెట్టినాడు, మన విశ్వామిత్రుడు మొదలుపెట్టినాడు. అయితే విశ్వామిత్రుడు ప్రయోగించిన ఘోర నాచనాలను, కృచాలను, బల్లాలను వెదురు కళ్ళలతో నివారించినాడు వశిష్ఠుడు బాణాలు వేసినప్పటికీ కూడా అవన్నీ కూడా నివారించేసినాడు వశిష్ఠుడు. యుద్ధంలో వశిష్ఠుని కార్య కౌశలాన్ని చూసి విశ్వామిత్రుడు మరీ కుపితుడై వశిష్ఠ మహర్షి కోపంతో దివ్యాస్త్రాలను ప్రయోగించినాడు. మళ్ళీ వశిష్ఠుని మీద కూడా దివ్యాస్త్రాలు ప్రయోగించినాడు. ఆగ్నేయ, వారుణ, ఇంద్ర, యమాస్యాలను మహానుభావుడు బ్రహ్మసుతుడైన విశ్వామిత్రునిపై ప్రయోగించాడు. విశ్వామిత్రుడు ఆగ్నేయ అస్త్రాన్ని, వారుణ అస్త్రాన్ని, ఇంద్ర అస్త్రాన్ని, అనేకమైనటువంటి అస్త్రాలను ప్రయోగించినాడు. అన్ని ప్రళయకాలంలోని సూర్యుని తీక్ష జ్వాలల వలె అన్ని దిక్కుల మంటలను కక్కుతూ వశిష్ఠుని సమీపించినాయి. మహాతేజస్వైన వశిష్ఠుడు బ్రాహ్మణ బలంతో ప్రేరేపించిన బ్రహ్మదండముతో ఆ అస్త్రాలన్నింటినీ కూడా నవ్వుతూ నివారించినాడు. బ్రహ్మదండాన్ని పట్టుకున్నాడు. అన్నీ కూడా దాంట్లో చేరిపోయినాయి. ఆయన ఏమైతే వేస్తానో అన్నీ కూడా దాంట్లో చేరిపోయినాయి అన్నమాట. అప్పుడు అవన్నీ బూడిదై నేలగూలాయి. దివాస్త్రములన్నింటినీ తప్పించి వశిష్ఠుడిలా అన్నాడు, గాది కుమార, మహారాజా, దుర్మార్గుడా, ఓడిపోయావు. ఇంకా నీకు శక్తి ఉంటే నేను నిలిచే ఉన్నాను. నాపై ప్రతాపాన్ని చూపించు. నువ్వు ఓడిపోయినావయ్యా, నీ సైన్యము దిక్కులకు వెళ్ళిపోయింది. నీ అస్త్రాలన్నీ కూడా ఈరోజు ఏమీ నా ముందు పనికి రాలేదు. నా బ్రహ్మదండం ముందు అవన్నీ కూడా కూలిపోయినాయి. మరి ఓడిపోయి కూడా ఇంకా నా ఎదుట నిలిచే ఉన్నావు.
ఇంకా నీకు శక్తి ఉంటే ఇంకా ఏమేమి చేస్తావో చెయ్యి అని చెప్పినాడు. అప్పుడు రాజా వశిష్ఠుల్లా అనగానే విశ్వామిత్రుడు సిగ్గుపడి ఏమీ అనలేకుండా పోయినాడు. ఆయన సేన పారిపోయింది. అప్పుడు బ్రహ్మ తేజస్సు నుండి కలిగిన ఆశ్చర్యకరమైన సన్నివేశాన్ని చూసి విశ్వామిత్రుడు తాను క్షత్రియుడైనందుకు బాధపడి ఇలా అన్నాడు, క్షత్రియ బలం నిరుపయోగం, బ్రాహ్మణ తేజం బలం బలం అన్నాడు. ఏమయ్యా, నేను ఎన్ని అస్త్రాలు సాధించాను, ఇన్ని అస్త్రాలు సాధించినప్పటికీ కూడా ఈ బ్రాహ్మణ బలం ముందు నేను నిలుచుకోలేకుండా పోయినాను. ఇంకా నా క్షత్రియ ఇది నాకెందుకు, అసలు ఒక మహర్షిని, ఒక చిన్న మహర్షిని చంపలేకుండా పోయినాను, జయించలేకుండా పోయినాను, మరి నాకు ఈ క్షత్రియ బలం ఉండి ఎందుకు? మనం కూడా అంతే. మహాభారతం మనకేం చెప్తుంది, మనం ఇంత మానవ జన్మ ఇస్తే ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోలేకుండా పోతాను. ఇంకేటికి జన్మ చెప్పండి? మనకి ఇంత మానవ జన్మనిచ్చి భగవంతుడు ఇంద్రియాలనిచ్చి అన్నిటినీ ఇచ్చి ఇంకా కాపాడు స్వామి కాపాడు, ఇంకేంటి కాపాడేది అని చెప్పి మానవ జన్మ రావడమే నీకు ఎన్నో పుణ్యాలు చేస్తే తప్ప రాదు. ఎన్నో పుణ్యాలు. మానవ జన్మ వచ్చింది అంటే నువ్వు మోక్షానికి అర్హత సాధించిన వాడివి. ప్రైమరీ ఎగ్జామ్ పాస్ అయినట్లే నువ్వు. ఇంక మెయిన్స్ ఇంటర్వ్యూనే ఉండేది. మెయిన్స్ అంటే సాధన, ఇంటర్వ్యూ అంటే భగవంతుని కలవడం. అర్జునుడు అడుగుతాడు భగవద్గీతలో, స్వామి నిన్ను చూడాలంటే, నీ సామ్రాజ్యంలోకి అడుగు పెట్టాలంటే, నిన్ను చేరుకోవాలంటే నేనేం చేయాలని అడుగుతాడు. విశ్వరూపం చూపించిన తర్వాత భయపడిపోతాడు ఆయన. ఇంతకుముందుంటే కృష్ణుడైనా అయినా అని. ఆ విశ్వరూపం చూపించిన తర్వాత ఆయన అడుగుతాడు, నిన్ను చేరుకోవాలంటే ఎలా, నిన్ను చూడాలంటే ఎలా, నీ సామ్రాజ్యంలోకి అడుగు పెట్టాలంటే ఎలా అంటే ఆయన ఏమంటాడంటే అన్డివైడెడ్ అటెన్షన్ అంటాడు. ఆయన ఏమన్నాడు, అన్డివైడెడ్ అటెన్షన్ ఉందా నీకు? మనకి స్టాండర్డేజ్ ఉంది, అటెన్షన్ లేదు. అన్డివైడెడ్ అటెన్షన్ అంటే అలాంటి, అంటే ఏకాగ్రత ఉందా, భగవంతుని పొందాలనేటువంటి ఏకాగ్రత నీలో ఉందా? ఉంటే నన్ను నా సామ్రాజ్యంలోకి వస్తా, లేదా అక్కడే ఉంటా. అంతే కదా. ప్రహ్లాదునికి ఆ విధంగా ఉంది. పానీయములు త్రాగుచును, గుడిచుచును, అసలీలా నిద్రాదులు చేయుచును, సంతత శ్రీమన్ నారాయణ పాదయుగుల చింతామృత సాధ సంధానందై తిరుగుచును, సురారిసుతులే సద్విశ్వములు పోవరా అంటాడు ఆయన. నేను పాలు తాగుతున్నా, నిద్రపోతున్నా, ఇంటికి పోతున్నా, మాట్లాడుతున్నా, ఎక్కడ పోతున్నా నాకు శ్రీహరే, వేరే లేదు, ఇంకా ఛాన్స్ లేదు. ఎక్కడ పోయినా నాకు అదే పదమే, 3 పదాలు నాకు. హరినామస్మరణమే. మనకు 3 పదాలు ఉన్నాయి. ఏటీఎం మనకు 3 పదాలు. ఎక్కడ పోయినా ఏటీఎంలో ఎక్కడ డబ్బులు తీసుకోవాలా, ఎక్కడ ఖర్చు పెట్టాలా. ఆయన శ్రీహరి మనకి ఏటీఎం లాగా ఉంది, అదనమాట. కాబట్టి ఆ విధంగా ఆయన ఎప్పుడు పోతున్నా సురారి సుతుడే సద్విశ్వములు బోరా, పానీయములు తాగుచును, గుడిచుచును, భాషించుచును, అసలీలా నిద్రాదులు చేయుచును, సంతత శ్రీమన్ నారాయణ పాదపద్మయుగలపై చింతామృత సాధ సంధానండై తిరుగుచును, సురారి సుతులే సద్విశ్వములు బోరా అంటాడు. నాకు ఎప్పుడైనా హరినామమే, నాకు వేరేదంటూ ఏమీ లేదు అని చెప్పేసి ఆ విధంగా కీర్తిస్తాడు. అందుకే కదా అన్ని బాధలు పెట్టినా ప్రహ్లాదుని ఏమీ చేసుకోలేకుండా పోయినాడు. హిరణ్యకశిపుడు. కాబట్టి అట్లాంటి అన్డివైడెడ్ అటెన్షన్ నీలో ఉందా, నన్ను చేరుకుంటావు, లేదా నువ్వు చేరుకోలేవు నన్ను. ఆ అన్డివైడెడ్ అటెన్షన్ మనలో రావాలి. అది వచ్చినప్పుడే భగవంతుడు భగవద్గీతలో స్వయంగా చెప్పినటువంటి మాట ఇది. కాబట్టి ఆ విధంగా బ్రాహ్మణ తేజం అనేటువంటి ముందు క్షత్రియ తేజము నిలవలేదయ్యా. ఈరోజు నా క్షత్రియ బలం వేస్ట్, నేను బ్రాహ్మణుడుగా నేను కన్వర్ట్ కావాల్సిందే ఇంకా అని చెప్పేసి ఆ విధంగా ఆశ్చర్యపోయినాడంట విశ్వామిత్రుడు లాంటి వశిష్ఠుని దెబ్బకు ఇదైపోయినాడనమాట. ఆ విధమైనటువంటి ఆ బలాబలాలను పరిశీలించి తపోబలమే విన్నా అని నేర్చుకున్నాడు. మనకు తపోబలమే విన్నా విశ్వామిత్రునిలాగా తపస్సు చేసి ఆయన మాదిరి బ్రహ్మఋషి కావాలా అని చెప్పేసి ఆ విధంగా అనుకున్నాడంట విశ్వామిత్రుడు. విశాల సామ్రాజ్యాన్ని, రాజస్త్రీని వీడి వైభోగాలన్నీ కాదని తపస్సు మీదనే లగ్నం చేశాడు. అన్నిటినీ వీడిపోయినాడు. అన్నిటినీ వీడిపోయి మనసు లగ్నం చేసినాడు.
వెళ్ళి తపస్సు చేసి తపస్సిద్ధిని పొంది తన తేజస్సుతో లోకాలను తప్పింపజేసినాడు. కడకు తేజస్వి అయిన బ్రాహ్మణత్వాన్ని పొందినాడు. అతడు ఇంద్రునితో కలిసి సోమపానం చేశాడు. కొడుకు ఆయనతో వశిష్ఠుడే బ్రహ్మర్షి అని పిలిచేసినాడు. ఆయన అలాంటి స్థితికి అంత కష్టపడినాడు. బ్రాహ్మణత్వం కోసము తపస్సు చేసి బ్రహ్మర్షిగా మారడం అనేటువంటి జరిగింది. కాబట్టి బ్రాహ్మణులు అంటే ఆ బ్రాహ్మణ పుట్టడమే వాళ్ళకి గొప్ప వరం. దాన్ని సద్వినియోగం చేసుకోవాలా. ప్రతి ఒక్కరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలా. శ్రీకృష్ణుడు ఎంతోమందిని శ్రీకృష్ణుడు అడుగుతాడు. ఎంతోమంది అడుగుతాడు, నాకు బ్రాహ్మణత్వం అని చెప్పేసి శ్రీకృష్ణుని అడిగితే నేనే బ్రాహ్మణుడు కాదయ్యా అంటాడు. ఆయన నేనే కాదయ్యా బ్రాహ్మణుడు అంటాడు. ఇంత గొప్ప సంస్కారం మనకు భగవంతుడు ఇచ్చినాడు. కాబట్టి మానవ జన్మ ఇవ్వడం అనేటువంటిదే మనకు గొప్ప వరం. ఈ వరాన్ని తీసుకొని దీని నుంచి మనము ఉన్నతమైనటువంటి జన్మకు మనం వెళ్ళాలా. ఈ జన్మలో మనకు ఏదో కోరికల కోసమో, భౌతిక కోరికల కోసమో, దానికోసమో దీనికోసమో మనం వెంపర్లాడినంత కాలము మన యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టుకోలేము. కాబట్టి మానవ జన్మ వచ్చింది, ఆ మానవ జన్మను మనం తీర్చుకోవాలా. కాబట్టి ఆ క్షత్రియ బలము మనకు ఉండొచ్చు, ఏ బలమైనా ఉండొచ్చు. కానీ తపోబలం అనేటువంటిది చేసుకుని మనము ఆత్మ జ్ఞానాన్ని సోమపానం చేశారు. సోమపానం అంటే ప్రాచీన హిందూ వేద సాంప్రదాయంలో దేవతలు సేవించే యజ్ఞాలను సమర్పించే పవిత్రమైన పానీయం. ఇది రసాయనిక దివ్యమైన పానీయం. దీన్ని సోమ అనే మొక్క నుంచి తీస్తారు. ఇది అమృతంలా భావించబడుతుంది. దేవతలకు బలాన్ని, ఆనందాన్ని ఇస్తుందని నమ్ముతారు. దీనికి భిన్నంగా అసులు సురాపానం చేస్తారు. సురాపానం అంటే వాళ్ళకి కిక్కెక్కిస్తుంది. ఇది అమృతాన్ని ఇస్తుంది. సురాపానం ఈ విధంగా దేవతలకు మాత్రమే ఉద్దేశించింది. సోమ మొక్క నుంచి దీన్ని తయారు చేస్తారు. అవునవును, సోమపానం చేసినాడు. కాబట్టి ఈ విధంగా అర్జున ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాజు విశ్వామిత్రుని ప్రోత్సాహము. అర్జున ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాజు ఒకడు ఉండేవాడు. ఆయన కల్మషపానుడు. అతని పేరుతో లోకం ప్రసిద్ధి పొందింది. సాటిలేని తేజస్సు గలవాడు. ఒకసారి ఒక రాజు వేటకై నగరం నుంచి వెళ్ళాడు. శత్రుహర్త అయినటువంటి ఆయన జింకలను, ఆ వరాహాలను వేటాడుతూ సంచరించసాగినాడు. మహాభీకరమైన అరణ్యంలో ఖడ్గమృగాలను కూడా చాలా సంహరించాడు. ఎంతోసేపు వేటాడి అలసిపోయిన రాజు నగరానికి వచ్చాడు. ప్రతాపశీలి అయినటువంటి విశ్వామిత్రుడు కల్మషపానుని తన యజమానిగా చేసుకోవాలని అనుకున్నాడు. ఆ యుద్ధంలో ఓటమినెరగని ఆ రాజు ఆనాడు ఆకలి దప్పులతో పీడించబడి ఇరుకబాటలో నైసిస్తూ ఒక మునిని చూశాడు. ఆ ఋషి శ్రేష్ఠుడు వశిష్ఠుని యొక్క కొడుకు అన్నమాట. వశిష్ఠుని యొక్క కొడుకు. ఆయన మహాత్ముడైన వశిష్ఠుని 100 కొడుకుల్లో పెద్దవాడు. వశిష్ఠ వంశవర్ధకుడైనటువంటి ఆ మహానుభావుని పేరు శక్తి అన్నమాట. ఆ విధంగా ఆయన చూసి రాజు నా బాట నుంచి తప్పుకో అన్నాడు. అప్పుడు శక్తి మధుర వాక్యములతో ఇలా అన్నాడు, మహారాజా, దారి నాకివ్వాలి. ఈ సనాతన ధర్మం. నీ ధర్మం ప్రకారం చూసిన రాజే బ్రాహ్మణులకు దారి ఇవ్వాలి. ఆ ప్రకారంగా వారిద్దరూ బాట కోసం నువ్వు తప్పుకో అని పరస్పరం కొట్లాడుకున్నారంట. కొట్లాడుకుంటే ధర్మ మార్గాన్ని వర్తి అయినటువంటి శక్తిముని దారి ఇవ్వలేదు. రాజు కూడా అభిమానం, కోపం అడ్డు తగిలి ముని బాట నుంచి తప్పుకోలేదు. రాజ్యశ్రేష్ఠులైన కల్మషపాలుడు మోహవస్తుడై రాక్షసుని వలె దారి వదలని శక్తి మహర్షిని కొరడాతో కొట్టినాడు. ఆ వశిష్ఠసుతుడైనటువంటి మునిశ్రేష్ఠుడైనటువంటి ఆ శక్తి కొరడా దెబ్బలు తిని కోపంతో రాజును శపించినాడు. సపశక్తితో సంపన్నుడైనటువంటి ఆ శక్తి ముని రాజుని ఇలా శపించాడు, రాజా, రాక్షసుని వలె తాపస్సుని కొట్టావు, కాబట్టి ఇప్పటి నుంచి నువ్వు రాక్షసుడవుతావు. నరమాంసంపై ఆసక్తితో ఈ భూమండలంపై తిరుగుతూ ఉంటావు. నరమాంసంపై ఆసక్తితో ఈ భూమండలం అంతా కూడా నువ్వు తిరుగుతూ ఉంటావు అని చెప్పేసి ఆ శాపం అనేటువంటిది పెట్టడం అనేటువంటిది జరిగింది. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తద్భవే తత్సర్యం క్షమ్యతాదేవ నారాయణ నమోస్తుతే. వశిష్ఠుని కొడుకు
రాజుకి రాజుకి శాపం అనమాట. కల్మష